హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఆలూ కుర్మా. చపాతీ పూరీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పావు కిలో వరకు ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలుగడ్డలన్నీ కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి 2 సార్లు కడుక్కోవాలి. 2 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని అర స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిగడ్డ, రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్క వేసి అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవసరం లేదు, బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిందో లేదో చూసుకోవాలి. ఆలుగడ్డ బాగా ఉడికిపోయింది, మరీ మెత్తగా ఉడకొద్దు. ఉడికిపెట్టుకున్న ఆలుగడ్డల్ని నీళ్ళు వంచేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నూనె, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. పేస్ట్ బాగా కొంచెం దోరగా అయిన తర్వాత కొన్ని కరివేపాకులు, కొంచెం కొత్తిమీర, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి, సరిపోతుంది. అంతే, టేస్టీ ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.